పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న కేసీఆర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేసిన అవినీతి ఆధారాలను అసెంబ్లీలో బయటపెడతామని అంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి కర్ణాకర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ముందుగా ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కూడా రీసెంట్గా కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా తను స్వయంగా మాట్లాడడం జరిగింది. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాట్లాడడం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు రీసెంట్గా కేసీఆర్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పాలమూరు పచ్చబడింది, కాంగ్రెస్ పార్టీ కళ్ళు ఎర్రబడ్డాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టిండు 2015 జూన్ 11వ తారీఖు. ఆయనే శంకుస్థాపన చేసిండు. అక్కడికి వచ్చి ఒక మాట చెప్పిండు ఆయన, ఈ ప్రాజెక్టును నేను ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తా, ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాల పూర్తి చేస్తా, ఇక్కడనే ఉన్న పక్కనే ఒక గుట్టను చూపించి ఈ గుట్ట మీద ఒక గెస్ట్ హౌస్ కట్టాయా, ఇంకా ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్లోనే ఉండి నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. మేము చెప్పింది కాదు. 2015 జూన్ 11వ తారీఖు ఆ రోజు చెప్పిన వ్యక్తి 3 సంవత్సరాలు కదా 6 సంవత్సరాలైనా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయలే ఆయన. ఈరోజు చెప్తా ఉన్నాడు ఆయన పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టు. మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో నేను 3 సంవత్సరాలు పూర్తి చేశానని చెప్పినావు? దానికి ఎందుకు గాలికి వదిలేసినావు? ఎందుకంటే దానికి గాలికి వదిలేసి ఇక్కడ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టును చేపట్టి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకుపోయి గాలి పెడితే అది ఉత్త కూలిపోయింది. సో అక్కడ ఉన్న ఫోకసు ఇక్కడ ఎందుకు చేయలేవు? నువ్వు అక్కడ 1,00,000 కోట్లు పెట్టినోడవు, ఇక్కడ 56,000 కోట్లతోన ఈ ప్రాజెక్ట్ అంచనాను పనులు మొదలుపెట్టారు. మరి ఎందుకు నువ్వు అక్కడ 1,00,000 కోట్లు పెట్టినోడవు, ఇక్కడ ఎందుకు 50,000 కోట్లు ఖర్చు చేయలేకపోయినావు? ఎందుకు పూర్తి చేయలేకపోయినావు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు పైలాన్ ఆవిష్కరణ అంటే ఆ ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసింది నా నియోజకవర్గం కరవెన దగ్గర. నువ్వు మాట్లాడేది నా నియోజకవర్గంలో, నా నియోజకవర్గ ప్రజల గురించి కూడా మాట్లాడినావు. ఆ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. ఎవడైతే భూములు పోయినా వాళ్ళకి మొదటి శిలకాడిన 2 ఎకరాలు 1 ఎకరా పొలం ఇస్తాను. అవి ఏవీ లేవు, అవన్నీ గాలికి వదిలేసినావు. పాలమూరుని ఈరోజు అన్యాయం చేసిన వ్యక్తి నువ్వు. పాలమూరు రంగారెడ్డి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా కాళేశ్వరం మీద ఫోకస్ చేసినావు? నీవు కానీ, నీ అల్లుడు కానీ, నీ కొడుకు కానీ. అంటే ఇక్కడైతే పెద్ద ఎత్తున దోసుకోవచ్చు అని చెప్పేసి మా వాళ్ళు అయితే పాలమూరు వాళ్ళు అమాయకులు, ఏం చెప్పినా నడుస్తుంది, ఉత్తమాటలు చెప్పినా నడుస్తుంది అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. ఈరోజు 27,000 కోట్ల ఖర్చు చేసినామని అంటున్నారు. మరి 27,000 కోట్ల ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా చూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 27,000 కోట్ల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని వ్యక్తి ఈరోజు మాట్లాడారైతే ఎక్కడిది వాళ్ళకు ఈరోజు 90% పూర్తి చేసినని మళ్ళీ ఒక ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. నువ్వు 90% పూర్తి చేసినావు, 10% పూర్తి కాకపోతే 1% మిగిలిన నీళ్ళు, మనం నీళ్ళు వదిలితే నీళ్ళు ఎక్కడికి పోవు, చైనాలకు పోవు కదా. మరి నీవే చెప్తున్నావు ఈరోజు 90% పూర్తి చేసినాం, 10% అట్లనే ఉందని. మరి ఏ లెక్కన నువ్వు 2023 డిసెంబర్ కంటే ముందు, ఎన్నికల ముందు అంగు ఆర్బాటాలతో 600 బండ్లు వేసుకొని వచ్చేసి నార్లాపూర్ కాడ మోటార్ ఓపెన్ చేసినావు నువ్వు. అంటే ప్రజలను మోసం చేద్దామని కదా, పాలమూరులను మోసం చేయొచ్చు ఎట్లా చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ప్రాజెక్టు పూర్తి అయింది, ఇంకా నీళ్ళు ఇస్తున్నాం మీకు అని చెప్పేసి మోటార్ ఆన్ చేసినావు. ప్రాజెక్టు పూర్తి కాకుండా నువ్వు మోటార్ ఎట్లా ఆన్ చేస్తావు? అక్కడ 8 మోటార్లకు ఒకటే మోటార్ నువ్వు పూర్తి చేసి, ఒకటే మోటార్ను నువ్వు హైదరాబాద్, ఆ మోటార్ ఆన్ చేసి నువ్వు హైదరాబాద్ వచ్చేలోపే ఆ మోటార్ ఆగిపోయింది. మన నీళ్ళు ఎక్కడ పోవాలి? ఏ లెక్కన నువ్వు ఆ రోజు పాలమూరులకు నీళ్ళు ఇచ్చినని చెప్పుకుంటున్నావు? ఏ లెక్కన ఈరోజు నువ్వు పాలమూరును పచ్చగా చేసినని చెప్పుకుంటున్నావు? ఎట్లకెళ్ళి ఇచ్చినావు నీళ్ళు? మరి ప్రాజెక్టే పూర్తి కానప్పుడు నువ్వు పచ్చగా ఎట్లా చేసినావు? అంటే 3వసారి అధికారం ఇస్తే సస్యశ్యామలమయ్యేది. అదే చెప్తా ఉన్నా. 3వసారి ఎందుకోసం ఇస్తారు? ఇట్లాంటి ఆర్థిక నేరాలకు 3వసారి ఇస్తారా? ఇంకా మళ్ళీ మర్చిపోండి, వాళ్ళ అధికారం గురించి ప్రజలు ఎవరు ఆలోచన చేస్తలేరు. వాళ్ళు చేసిన మోసం ఒకటి కాదు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారకులు ఎవరు? కేసీఆర్ గారు కదా, వాళ్ళ కొడుకు కదా, వాళ్ళ అల్లుడు కదా, వాళ్ళ బిడ్డనే చెప్తుంది కదా, సొంత కూతురే చెప్తా ఉంది మా వాళ్ళు ఈ విధంగా ఆర్థికంగా దోపిడీ చేసిరని చెప్పేసి. ఆమెకు సమాధానం చెప్పకుండా ఆమె చెప్పిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. మీ సొంత కూతురు మీ మీద ఆరోపణలు చేస్తుంది, ఆమెకు ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. అవి పక్కకు పెట్టేసి మా మీద వచ్చి పడితే, మేము పనిచేసే వాళ్ళ మీద వచ్చి పడితే ప్రజలు నమ్ముతారా? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, ప్రతిరోజు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలని ఆలోచనతో కృషి చేస్తూ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దానికోసం ఆయన ఎంత తిప్పలు పడుతున్నాడో మీరు అంతా చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మరి నీ కొడుకు ఇంతకుముందు చూటు పుట్టేసుకొని దావోస్ పోయి అప్పుడు ప్రసంగాలు చేసుకొని అప్పుడు ఒప్పందాలు చేసుకున్న విషయాల గురించి ఎందుకు మాట్లాడవు? చంద్రబాబు గురించి మాట్లాడుతున్నావు, మన జరిగిన రైజింగ్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నావు, ఒప్పందాలు చేసుకున్నారు, ఎంఓఏలు చేసుకున్నారు. నీ కొడుకు చేసుకున్న ఒప్పందాల గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడవు? నీ కొడుకు మన ఫార్ములా E1 రేస్ కాసులో 55 కోట్లు అబ్బసొప్పని అపనంగా వేరేళ్ళకి అంటగడితే దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ప్రెస్ మీట్లను ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడారు కదా కేసీఆర్. మరి మీరు నీ కొడుకు 55 కోట్లు ఏ లెక్కన క్యాబినెట్ అనుమతి లేకుండా, నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు తీసుకుపోయి అడ్డగోలుగా ఎవరికి అప్పచెప్తే దాని విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మరి అది మాట్లాడాలి కదా. దానికి సమాధానం చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడండి.